వెల్కమ్ టు వైద్య వేదిక ఛానల్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తానండి. ఇది డోలో ట్యాబ్లెట్. మీ అందరికీ తెలిసి ఇది డోలో ట్యాబ్లెట్, డోలో 650. ఇది అసలు ఎవరెవరు వాడచ్చు, ఎవరు వాడకూడదు, ఎంత డోస్ వేసుకోవాలి, డైరెక్ట్గా వేసుకోవచ్చా లేదా, ఇది ఎందుకు డైరెక్ట్గా వేసుకోకూడదు అని అంటే మీకు చెప్తానండి. యాక్చువల్గా ఇది బాడీ పెయిన్స్కి ఉపయోగిస్తారా, ఫీవర్కి ఉపయోగిస్తారా, చిల్స్కి ఉపయోగిస్తారా, లేదంటే అసలు దేనికి ఇది, ఈ బాడీ ఎక్స్ ఉన్నాయా, లేదంటే దేనికి ఇది మెయిన్, అసలు జ్వరానికైనా ఇక దేనికైనా ఉపయోగిస్తారా మీకు ఒకటి చెప్తానండి. ఇది డోలో 650. ఇది బాగా ఫీవర్ ఉన్నప్పుడు 101, 99కి అసలు ఈ ట్యాబ్లెట్ అవసరం లేదండి. 99 సెంటీగ్రేడ్స్ ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్ అసలు వేసుకోని అవసరం లేదు. బాడీ పెయిన్స్ స్టార్ట్ అయినాయి, తల తిరిగిపోవడం, బాడీ పెయిన్స్ రావడం, లేదంటే ఫుల్గా ఫీవర్ వచ్చేయడం, ఆ సందర్భాల్లో దీన్ని ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. అది డైరెక్ట్గా వేసుకోవచ్చా లేదా ఒకటి. నెక్స్ట్ రెండోది, ఇది రోజుకొచ్చి ఎన్నిసార్లు వేసుకోవచ్చు, ఏ వయసు వాళ్ళు ఎంత వేసుకోవచ్చు, ఏ వయసు వాళ్ళు ఎంత తక్కువ డోస్ తీసుకోవచ్చు, ఇది ఒకటి చెప్తానండి. ఫస్ట్ ఈ డోలో 650 డైరెక్ట్గా వేసుకోవద్దండి. అసలు నార్మల్గా ఏదో ట్యాబ్లెట్ వేసేసుకున్నాం తగ్గిపోతుంది, దయచేసి అట్లా అనుకోవద్దండి. ఇది ఫస్ట్ డైరెక్ట్గా వేసుకోవద్దు. ఎవరైనా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా దీన్ని డైరెక్ట్గా వేసుకోవద్దు ఒకటి. ఎందుకంటే కంపల్సరీ గ్యాస్ట్రిక్ అయిపోతారండి. గ్యాస్ట్రిక్ అయిపోవడం అని అంటే మనం డోలో 650 ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ముందు మనకు వచ్చిన జ్వరం, ఒళ్ళు నొప్పులు, లేదంటే చిల్స్, ఇంకేదన్నా జ్వరంతో కూడిన వాటిల్లో ఇంకేమైనా మనకి ప్రాబ్లం అనిపించినవన్నీ ఒక 20 మినిట్స్ నుంచి ఆ ట్యాబ్లెట్ మనకి పనిచేస్తున్న దగ్గర నుంచి తగ్గిపోతాయండి. కానీ దీని ప్రభావం ఎప్పుడు చూపిస్తుందంటే ఖచ్చితంగా 1.5 hours 2 hours నుంచి లైట్గా నీరసంగా ఉండడం, నీరసంగా స్టార్ట్ అవ్వడం, ఇట్లా స్టార్ట్ అవుతుందండి. ఆ తర్వాత ఈ డోస్ అంతా 3 or 4 days జ్వరం తగ్గే వరకు రిపీటెడ్గా వేసుకుంటాం కదా, డోసెస్ అన్నీ తీసుకొని అవుతాం కదా. ఆ తర్వాత కడుపులో మంట స్టార్ట్ అవుతుందండి. కడుపులో మంట, ఈ రిబ్స్లో మంట, గ్యాస్ట్రిక్ తేన్పులు రావడం, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఈ ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు ముందు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఈ ట్యాబ్లెట్ వేసుకోండి. ఈ ట్యాబ్లెటే కాదండి, ఇంకా గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేసుకోకూడని ట్యాబ్లెట్స్ ఏంటో మీకు ముందు వీడియోలో చెప్తాను. ఈ ట్యాబ్లెట్ని ఎవరెవరు ఎంత డోస్ ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు. ఫస్ట్ అడల్ట్స్ గురించి చెప్తానండి. అడల్ట్స్ బాగా ఫీవర్ 101 దాటిన తర్వాత ఉంటే ఈ ట్యాబ్లెట్, ఈ డోలో 650 ట్యాబ్లెట్ రోజుకొచ్చి, అంటే ఎవ్రీ 4 hours ఒకసారి, అట్లా రోజుకొచ్చి 6 times, 24 hours 6 times తీసుకోవచ్చండి. ఎవ్రీ 4 hours ఒకసారి. ఇంకా తగ్గలేదు అనో, లేదంటే 2 hours ఒకసారి, 3 hours అసలు దయచేసి అట్లా వేసుకోవద్దండి. ఇది ఓవర్ డోసేజ్ అయితే లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండిద్ది. మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఓవర్ డోస్ అయితే ఎనీ పారాసిటమాల్, బట్ ఇది 650. పారాసిటమాల్లో 500 ఉంటుంది, ప్లస్ ఈ డోలోలో 150 mg మెగాగ్రామ్స్ ఇంక ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఈ ట్యాబ్లెట్ వేసుకోబోయే ముందు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేసుకొని అవసరమైన డోసేజ్ మాత్రమే యూజ్ చేసుకుంటూ ఉంటే లివర్ డ్యామేజ్ కానివ్వండి. ఇంకా ముందు ఎవరెవరు వేసుకోకూడదో ఫస్ట్ మీకు చెప్తానండి. ఫస్ట్ ఈ ట్యాబ్లెట్ని లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, 2 ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు, 3 బెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు వేసుకోకూడదు. ఒకవేళ ఇంపార్టెంట్ అయ్యుండి వేసుకోవాల్సిన అవసరం వస్తే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని అడిగి కన్సల్ట్ అయ్యి ఎలా వేసుకోవాలో చెప్పండి. ఇంకా దీని గురించి ముందు వీడియోస్లో మీకు ఇంకా వివరంగా చెప్తాను. నమస్కారం.